హాయ్ హలో అండి మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీరు ఎలా చేసుకున్నారు? నేనైతే ఇలా చేసుకున్నాను. వీడియో చూడండి. మీరు కూడా ఎలా చేసుకున్నారో వీడియో చూసి కామెంట్ చేయండి. అండ్ వరలక్ష్మి వ్రతం ఎప్పుడో అయిపోయింది కదా అక్క, ఇప్పుడు ఎందుకు వీడియో పెట్టావు అనుకుంటున్నారా? ఆ తర్వాత సాటర్డే తమ్ముడు పెళ్ళి అండ్ సండే నా బర్త్డే, అలా ఒకటి 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 వస్తూనే ఉన్నాయండి. సో నాకు వీడియో ఎడిట్ చేయడానికి కూడా టైం లేదు, కుదరకపోవడం వల్ల వీడియో ఎడిట్ చేయలేదు. బట్ ఈ రోజు రిలీజ్ చేసినా కూడా రేపు ఫ్రైడేకి యూజ్ అవుతుంది కదా, మూడో శుక్రవారంకైనా చెప్పి అందుకని ఇప్పుడు వీడియో చేసి రిలీజ్ చేశానండి. సారీ ఫర్ ది లేట్. ఇంకా గుమ్మాలకైతే ఇలా పసుపు రాసేసి బొట్లు పెట్టేశాను. వరిపిండితో వచ్చిరన్నట్టేవో బొట్లు పెట్టేశాను, ముగ్గులు గీసేశాను. తర్వాత వచ్చేసి ప్రసాదం కోసం అని చెప్పి సేమియా తీసుకున్నాను. సేమియా చేశాను. పాయసం అంటారు మా వైపు, సేమియా పాయసం. నేను ఈ పాయసం ఎలా చేస్తానో సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్గా ఇచ్చేసాను. ఎందుకు అంటే వరలక్ష్మి వ్రతంలో కదా అంత టైం లేదు, అందుకని చెప్పి ఫాస్ట్గా ఇచ్చేసాను. ఇంకా తర్వాత పులిహోర చేశాను, గారెలు చేశాను, బూరెలు చేశాను అండ్ శనగలు ఉడకబెట్టాను. ఇవన్నీ చేశాను. బట్ ఇవన్నీ వీడియో తీయడానికి కుదరలేదు. ఎందుకు అంటే అప్పటికే తిడుతున్నారు ఇంకా మా ఆయన, నీ వీడియో వల్లే ఈ పూజ ఎంత లేట్ అయింది, ఎప్పుడు వీడియోలు తీసుకొని కూర్చుంటే పూజ ఎప్పుడు చేస్తావు, ఇంకా చాలు వీడియోలని ఫోన్ లాగేసుకున్నారు. ఇంకా వీడియోస్ అయితే తీయలేదు. ఇలా అయితే చేసేసాను. సేమియా గ్లాస్లో వేసేసుకున్నాను ప్రసాదం కోసం. తర్వాత పులిహోర ఇవన్నీ ఎందుకంటే ఫస్టే ప్రసాదం కోసం తీసేసాను, ఎందుకంటే పిల్లలు చేతిలో పెట్టేసిన ఇబ్బంది ఉండదు కదా అని సపరేట్గా చేసేసాను. ఇవి శనగలు అనమాట. శనగలు ఉడకబెట్టినవి పెట్టాలి, కానీ నేను తాలింపు వేసేసాను అనమాట మర్చిపోయి. మరి ఇంకేం చేస్తాను, ఇంకా మళ్ళీ ఉడకబెడదామని ఇంట్లో శనగలు లేవు, అందుకని చెప్పి అలా పెట్టేశాను. ఇంకా మా ఆయన అయితే ఈ పూజకి నాకు చాలా హెల్ప్ చేశారు. చూసారుగా దీపం కుందులు అన్నింటిలో నెయ్యి వేసేసారు, వాటికి బొట్లు పెట్టేశారు, అన్నీ చేసేసారు తనైతే. ఇంకా ఇవి వచ్చేసి వాయినం ఇవ్వడానికి తయారు చేసుకున్నాను, ఎందుకంటే పూజ అయిపోయిన వెంటనే వాయినం ఇచ్చేయాలి కదా, మళ్ళీ అప్పుడు చేయడం అవదని ముందే చేసేసాను. ఇంకా ఇలా వాల్కి చేసిన తమలపాకులతో డెకరేషన్ ఆల్రెడీ వీడియో ఇచ్చాను, వీడియోలో చూడండి. తర్వాత ఇక్కడ కిందన ఒక కొత్తది క్లాత్ పరిచేసి దానిపైన కలసం పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే అందరూ ఐడల్స్ అదే విగ్రహాలు అవి పెడుతున్నారు కదా, లక్ష్మీ రూపులు అవి. నాకైతే ఎప్పుడూ అవి అలవాటు లేదండి. మ్యారేజ్ అయిన 11 years నుంచి ఇలాగే పెట్టుకుంటున్నాను నేను. ఒక కలసం పెట్టేస్తున్నాను, అంటే ఒక కొబ్బరికాయ తీసుకొని దానికి బ్లౌజ్ పీస్ చేసేసి దానికి పూలు అండ్ లక్ష్మీ రూపు వేసేస్తాను, వెనకతల ఫోటో పెడతానమాట. అంతేగాని నాకు అలాంటివి అలవాటు లేనివి చేయకూడదు, ఉన్నవి మానుకోకూడదు అని నాకు తెలిసినంత వరకు నేనైతే అదే నమ్ముతానమాట. ఏంటక్క ఇప్పటికిప్పుడు డ్రెస్ ఎలా చేంజ్ చేసేసావు, ఫస్ట్ నైటీలో ఉన్నావు కదా అనుకుంటున్నారా? పంతులు గారు తిట్టారండి, నైటీతో కలసం పెట్టకూడదమ్మా, ఇప్పుడైనా చీర కట్టు అని. మళ్ళీ వెళ్ళి చీర కట్టుకొని వచ్చానమాట. ఇంతకీ తమలపాకుల డెకరేషన్ ఎలా ఉందండి? 3 days కష్టపడ్డాను దీనికోసం. ఫస్ట్ డే అంతా థర్మోకోల్ షీట్స్, నెక్స్ట్ డే వచ్చేసి ఆ ఫ్లవర్స్, ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తమలపాకులు, ఇంకా ప్రసాదాలు పళ్ళు కూడా అన్నీ వాష్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత పసుపుతో గణపతిని కూడా చేసేసాను. పసుపు గణపతి చూసారుగా అక్కడ ఆకులో కనిపిస్తుంది. ఇంకా అన్నీ దేవుడికి పెట్టేశాను. నేనైతే 5 రకాల పళ్ళు పెడతాను, ఎప్పుడూ పెడతాను. అంటే ఇన్నే పెట్టాలి ఇన్ని పెట్టకూడదని ఏం కాదు, నేను ఎప్పుడూ అలా పెట్టేస్తాను అనమాట. అందుకని అలా పెట్టేశాను. ఇంకా స్త్రీలు సౌభాగ్యానికి చిహ్నంగా ఈ వ్రతాన్ని చేసుకుంటారు. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. మనం ఏ పూజ చేసుకున్నా గణపతిని ముందుగా ఆరాధించాలి, అది కూడా షోడశోపచారాలతో. అందుకనే ముందుగా పసుపు గణపతిని చేశాను కదా, పసుపు గణపతితో షోడశోపచారాలతో గణపతిని ఆరాధించేసాం. ఆ తర్వాత గణపతిని ఎలా అయితే ఆరాధించామో వరలక్ష్మి అంటే వరాలు ఇచ్చే తల్లి కాబట్టి వరలక్ష్మి అంటారు. వరలక్ష్మి దేవిని కూడా షోడశోపచారాలతో పూజించుకోవాలి. కొంతమంది కుదరకపోవచ్చు, కుదరని వాళ్ళు నెక్స్ట్ వీక్ అయినా చేసుకోవచ్చండి ఈ వ్రతాన్ని. పూజ చేసేవాళ్ళు కంపల్సరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలండి. మా ఆయన పెట్టుకొని తర్వాత నాకు పెట్టారనమాట. ఇంకా పూజ అయితే పంతులు గారు చదివారు, పూజ అయితే స్టార్ట్ చేసేసాం, అయిపోయింది ఇంకా పూజ. మాకు కొబ్బరికాయలో పువ్వు అంటారు కదండి, కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. వెరీ వెరీ హ్యాపీ నిజంగాను. అలా వచ్చేటప్పటికి అంటే అది చిన్న నమ్మకం అనమాట, అలా వస్తే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది అంటారనమాట. మరి అది అవునో కాదో, బట్ నేనైతే నమ్ముతాను, అది అలా వస్తే నెరవేరుతుంది అంటారనమాట. ఇంకా పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. వాయినం ఇవ్వాలి కదా, 5గురికి ఇస్తాను నేను, 5 ముత్తైదువులకి ఇస్తాను వాయినం. అందుకని చెప్పి అన్నీ రెడీ చేసుకుంటున్నాను వాయినం ఇవ్వడానికి కోసం. అరటిపండు అండ్ 3 రకాల పళ్ళు అండ్ ఉడకబెట్టిన శనగలు కూడా ఇస్తానన్నమాట వాయినంతో పాటు. అన్నీ రెడీ చేసుకొని మొదటిగా మా అమ్మకి ఇచ్చాను, తర్వాత మా అత్తగారికి ఇచ్చాను, తర్వాత వీధిలో ఉంటారు కదా ముత్తైదువులు, ఎవరో ఒక ముగ్గురును పిలిచానమాట. అలా ఇచ్చేసాను. 5గురికి తాంబూలం ఇచ్చి వాళ్ళతో ఆశీర్వాదం కూడా తీసుకున్నాను.
వాళ్ళు అయిపోయాక మా ఆయనకి దండం పెట్టాను, మా ఆయనతో కూడా ఆశీర్వాదం తీసేసుకున్నాను. ఇలా అయితే నేను పూజ కంప్లీట్ చేసుకున్నానండి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, మనం తాంబూలం ఇచ్చే ముత్తైదుకు కూడా మొదటిగా పసుపు రాసి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి ఎంతమంది మాత్రమే వరలక్ష్మి వ్రతం వాయినం చేసుకున్నారు? తాంబూలం నాలా ఎవరు ఇవ్వాలండి. చేసుకున్నారు కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అందరికీ.